తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రాల పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతుందంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్, ఇప్పటికే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి, విద్యుత్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయంటూ 2 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఘాటుగానే స్పందించింది. ప్రధానంగా విద్యుత్ సంస్థలు 83,000 కోట్లు అప్పు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ దానికి రెట్టింపుగా 26,000 కోట్ల సంపదను 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 9.5 ఏళ్లలో 6,70,000 కోట్ల అప్పు జరిగింది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ నుంచి 6,70,000 కోట్ల అప్పు జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల ముందు దోషిగా ఉంచేందుకు శ్వేతపత్రాల ద్వారా ఒక ప్రయత్నం చేసింది. దాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాన్ని, అంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా 6,70,000 కోట్లు అప్పు జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, దేనికి ఖర్చు పెట్టారో చూడాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, పౌర సరఫరాలు కావచ్చు, ప్రతి శాఖలోనూ అప్పు ఉందంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేస్తోంది. దీనికి గట్టిగానే బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్లు ఇస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు జతగా ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయకండి, ప్రతి రాష్ట్రంలో అప్పులు ఉంటాయంటూ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణని విఫల రాష్ట్రంగా 9.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఖచ్చితంగా రాష్ట్రంలో అప్పులు జరిగాయంటే అభివృద్ధి కూడా జరిగే ఉంటుంది. ఎందుకు అభివృద్ధి జరిగింది, ఎక్కడ జరిగింది, నిర్మాణాలు, కట్టడాలు ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా నూతన సెక్రటేరియట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనను తెరపైకి తీసుకొస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేమనే కారణంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందంటూ బీఆర్ఎస్ పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి వ్యూహాలను అమలు చేస్తుందో అదేవిధంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎండగడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే అందులో భాగంగానే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. దానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని అనుమతి కోరినప్పటికీ స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి లక్ష్యాలతో పనిచేసింది, అనేక రంగాల, ముఖ్యంగా ఆర్థిక రంగంలో జీఎస్డీపీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది, అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో, ఐటీ సెక్టర్ లో సైతం ఐటీఐఆర్ కేంద్రం ఇవ్వకపోయినా అనేక రకాల దాదాపు 40 లక్షల ఉద్యోగాలు సృష్టించామంటూ కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. వీటన్నిటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ.